కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పులస గ్రామంలో అటవీ భూమిని చదును చేస్తుండగా వచ్చిన ఫారెస్ట్ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. తమ వద్ద హక్కు పత్రాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన భూములను వదులుకోమని రైతులు స్పష్టం చేశారు. భూములు కోల్పోతే కుటుంబాలతో రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. उस दिन बोले चाचा रुको, बोले रुको मैं उनको रोक दिया। अभी भी हम झगड़ा कर रहे हैं, हम रिक्वेस्ट कर रहे हैं, हमारी जमीन हमको छोड़ो, हम ज्यादा जमीन नहीं मांग रहे, हमारी जितनी कास्ट है उतनी जमीन हमको होना, हम दूसरा जंगल हमारे बाप दादा से हमारे दिए ये दिए तो 1965 से रिकॉर्ड है हमारा, ये इलीगल हुआ तो तुम उनसे लड़ो, उनको पूछो हमको क्यों दिए बोल के, हमको ये करके खाने के वास्ते आजकल नहीं 65 से 2019 तक दिए वाला है, 19 के बाद नहीं दिए हमको। तुम लोग हमको क्या एक बात कर सर पेपर दिए जो जमीन हमारे बच्चे का घास छोड़ना मार डालना क्या साथ एक ही बोलता हूँ, हमको हमारा जीने का एज है साथ, तुम कुछ भी करो, पुलिस लगाओ, हमको जेल में डाले, हम जेल में आने को तैयार है साहब, लेकिन हमारी जमीन हमको इतनी जितनी जमीन है उतनी तो हमको होना छोड़ना सर, हम छोड़ने वाले नहीं, चाहे मर जाएंगे। ये जमीन के लिए हमारे बाप की दादा की जिंदगी गई, बाप की जिंदगी गई, हमारी जिंदगी गई, हमारे बच्चों की जिंदगी यहाँ जा रही, अब तुम छोड़ के जाओ तो हम जाने वाले नहीं सर, तुम परवाह नहीं, हमको मार दो, हम मर जाने के लिए तैयार है। नहीं पढ़े पढ़ते तो यहाँ कहीं को रहते थे, नहीं पढ़े साथ पढ़ते तो यहाँ नहीं रहते थे, చదువుకుంటే అర్థమవుతుంది. అక్కడ ఉన్న చట్టాలు అటవీ చట్టాలు చట్టా పురుగున్నది కదా వాళ్ళ దగ్గర, అది చూడు ఇప్పుడు ఇట్లా ఊరికే గొడవ పడితే వచ్చేది ఏముండదు. గవర్నమెంట్ ఏదన్నా ఉంటే లీగల్ గా చూసుకోండి, మీరు లీగల్ గా చూసుకోండి, అంతేగాని ఊరికే వచ్చి మా మీద మీరు వాడు మేము వచ్చి మీతో గొడవ పడి ఇదంతా కాదు కదా, వేస్ట్. ఏదన్నా ఉంటే లీగల్ గా తర్వాత మీ దగ్గర ఏమన్నా. బేగంపేట ఎయిర్పోర్ట్ అండర్ పాస్ అంశంపై వివాదం నెలకొంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు భిన్నంగా ఆర్టీఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాధానంలో ఇంకా అనుమతి ఇవ్వలేదని, ప్రతిపాదనను మాత్రమే కేంద్ర కార్యాలయానికి పంపించినట్లు పేర్కొంది. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. మీ కరీంనగర్, ఇది ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్ గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈరోజు అండర్ పాస్ మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 1.67 కోట్ల మహిళలకు ఖాతాల్లో ఒక్కొక్కరికి ₹1,50,000 జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే, నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని
1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని విమర్శించిన ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదురైనా ప్రతి నెల తొలి తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించామని స్పష్టం చేసింది. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత తీసుకోకంటే ముందు డిసెంబర్ 1 నాడు మీకేమైనా జీతాలు వచ్చిండేనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విడతల వారీగా మీరెక్కడనో విధిలేని పరిస్థితుల్లో ఇన్స్టాల్మెంట్లల్లో మీరు ఇల్లు తెచ్చుకోనో, పిల్లల చదువుల కోసం తెచ్చుకోనో, లేకపోతే ఆరోగ్యం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మీరు లోన్లు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టుకుంటుంటే మీ యజమాని కూడా మీకు జీతాలు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే పరిస్థితి ఉండే. ఆ రోజు ఏ రోజు కూడా 10 తారీఖు కంటే ముందు మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం జీతం ఒక్కసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. అనంతపురంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్యకు నిరసనగా కోర్టు రోడ్డుపై బైఠాయించిన నేతలు, కార్యకర్తలతో ట్రాఫిక్ జామ్ స్పందించింది. భారీ బందోబస్తు మధ్య పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వైసీపీ శ్రేణులను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ భూముల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని సుమారు 2 లక్షల ఎకరాల దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్కే దేశవ్యాప్తంగా చర్చతో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు, సిట్ సీనియర్ అధికారులు విచారణ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాలు హిందూ దేవుళ్ళ భూములు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ఈ రోజున అతి పెద్ద స్కామ్కి తెరలేపింది. 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లా? దేశంలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఏమన్నా ఉందా? 200 కోట్ల రూపాయలు అయోధ్య రామాలయంలో నిధులు పక్కదారి మళ్ళితేనే పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళకు సంబంధించినటువంటి 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయాలని, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని, తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లా? ఇది స్కామ్ కాదా? ఇదే స్కామ్ కాదా అని సూటిగా ప్రశ్నిస్తాను. ఈ నెల 6వ తారీఖునే నేను మాట్లాడా. భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. దేవాలయాలకు చెందినటువంటి హిందూ దేవాలయాల ఇనాం భూముల్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములతో చూపించి 138,848 ఎకరాలు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఈ నెల 6వ తారీఖునే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దేవాలయాల ఇనాం భూములు వేరు, విలేజ్ సర్వీస్ ఇనాం భూములు వేరని చాలా స్పష్టంగా చెప్పారు.
నేను మాట్లాడి 20 రోజుల తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన చెప్పేది తప్పు, దేవుడి భూములు మేము 138,848 ఎకరాలని ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతానికో అన్యాక్రాంతం చేయడానికో ప్రయత్నం చేస్తున్న మాట నిజమే, కానీ 138,848 ఎకరాలు కాదు, 2 లక్షల ఎకరాలు మేము అన్యాక్రాంతం చేయబోతున్నామని చెప్పి, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడుతున్నామని చెప్పి నిన్నగాక మొన్న సచివాలయం సాక్షిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి రివ్యూలో మాట్లాడారు 2 లక్షల ఎకరాల భూములంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో పగతో కలిపేశారంట. ఎవరైనా చేయగలరా పని? ఎవరైనా సరే వ్యక్తిగత భూముల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఊరుకుంటారా? వాళ్ళ యాజమాన్య హక్కుల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే ఎవరైనా ఊరుకుంటారా? జిల్లా కోర్టు సమాధానం చెప్పాలి. శతాబ్దాల ముందు చాలా మంది దాతలు హిందూ దేవాలయాల దూపదీప నైవేద్యాల కోసం, హిందూ దేవాలయాల్లో ఆచార వ్యవహారాల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం భూముల్ని దేవుడికి విరాళాల కింద అందజేసి దేవుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా అది దేవాదాయ శాఖలో ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదవుతుంది. ఎవరు పడతాలని వచ్చి ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని దేవాదాయ శాఖ కింద రాస్తే ఊరుకుంటారా? కానీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కొట్టేయడానికి కొత్త స్కెచ్ చేశారు. ఈ దేవాలయాల భూములన్నింటినీ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఉన్నాయో, లోకేష్ గారి ఆదేశాలు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఉన్నాయి. జంపాలి రామనారాయణ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి 2 లక్షల ఎకరాల భూముల్ని కొట్టేయడానికి అక్రమంగా దేవాలయాల ఆస్తుల జాబితాలో చేర్చారని మాట్లాడారు. ఇది దుర్మార్గం కాదా? ఒక్కసారి తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తనకు మద్దతుగా వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో పలు కిరాణా, కూరగాయల, మాంసం దుకాణాలు పూర్తిగా దగ్ధమై వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధితులకు ధైర్యం చెబుతూ నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
మొత్తం గంటలు కూడా రాదండి. ఈ పక్కన ఒకటి ఉందండి, ఇంకా మంటలో ఇంకా విజయ్ గారు కొట్టుకో మంట. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో భూ సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. కెరిమిరి మండలం పరిధిలోని 12 వివాదాస్పద గ్రామాల ప్రజలు ఎస్ఐఆర్ ప్రక్రియను బహిష్కరిస్తూ ఎన్యూమరేషన్ ఫామ్లు స్వీకరించమని స్పష్టం చేశారు. భూ హక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం, పహానీల జారీ, సాగుకు అటవీ శాఖ అడ్డంకులు తొలగింపు వంటి డిమాండ్లతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష్మణ్, ఇది మాజీ సర్పంచ్, నేను పొలంలోని గ్రామ పంచాయత్. ఈ పంచాయత్ తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఎస్ఐఆర్ ప్లానింగ్లో మేము మహారాష్ట్ర గవర్నమెంట్కు ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఓటు యాదిలో పేరు పెడుతున్నాం, తెలంగాణలో కూడా పెడుతున్నాం. ఇది అట్లా లేకుంటే మేము ఎస్ఐఆర్ యాదిలో పేరు పెట్టలేం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బాగా పెద్ద ఐడియాతోటి ప్లానింగ్ చేస్తున్నారు. మాకు ఒక స్టేట్లో ఖచ్చితంగా తీసుకోవాలా, తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలా, లేకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలా. అదే ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రి కూర్చొని మా ఇది 11 విలేజ్కు ఏం చేయాలా అట్లా చెప్పాలా. ఇప్పుడు మాత్రమే మేము 2 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్లానింగ్లో ఓటర్ జాబితాలో 2 రాష్ట్రాలు కూడా పేరు పెడతాం. అదే మాకు ఇది గవర్నమెంట్ ప్లానింగ్ చేయాలా, పబ్లిక్ ఇది ప్లానింగ్ చేసి మేము ఏం చేయాలా? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో మా పేరు పోతే తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకు ఏ డెవలప్మెంట్ చేయలేదు. మహారాష్ట్ర వాళ్ళు ఇప్పుడు భూమి సర్వే చేసినారు, ఇప్పుడు మహారాష్ట్రలో పట్టా ఇస్తాం అట్లా చెప్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఫారెస్ట్కు ఇది మా ల్యాండ్ పంపిస్తున్నారు. మేము ఎట్లా బతుకోవాలా? ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్ లేదు, తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్కీమ్ లేదు. ఒకటే ఓటర్ వచ్చిన తర్వాత ఓటర్ యాదిలో మీరు తెలంగాణలో ఉంటారా, మహారాష్ట్రలో ఉంటారా, అదే మాట్లాడుతున్నారు. మాత్రమే మాకు ఏ భూమి పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి మేము మొత్తం ప్రజలు గ్రామ సభ చేసి ఎక్కడ పోవాలా అదే నిర్ణయం చేసి మేము ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉండాలా, తెలంగాణలో ఉండాలా అది చూస్తాం. 2 కలెక్టర్ కూర్చొని మా పొలండోలి గ్రామ పంచాయతీలో రావాలా, మేము మా డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది, మా భూమికి పట్టా ఇస్తారా లేదా, ఇది మహారాష్ట్ర కలెక్టర్, చంద్రపూర్ మా తెలంగాణ ఆసిఫాబాద్ కలెక్టర్ అది కూర్చొని మాకు నిర్ణయం ఇవ్వాలా. ఇది ఎస్ఐఆర్లో మేము మీరు ఇక్కడ పోతారా అక్కడ పోతారా ఏం మాట్లాడవద్దు. కాబట్టి దయచేసి మేము అట్లా మా ప్రజాపై ఇది చెప్తే మేము ఖచ్చితంగా మహారాష్ట్రకు పోతాం. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ 2014 వరకు మొత్తం ఇచ్చినారు, ఇప్పుడు మొత్తం బంద్ చేస్తున్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ రోడ్ సౌకర్యం, ఆరోగ్య సౌకర్యం, ఇది భూమి పట్టాల సర్వే చేసినారు. కాబట్టి ఎస్సీ వాళ్ళు మొత్తం ఎస్ఐఆర్ ప్లానింగ్లో మహారాష్ట్రకు ఎస్సీ వాళ్ళు ఎక్కువ పోతున్నారు. కాబట్టి దయచేసి కలెక్టర్, తెలంగాణ కలెక్టర్ ఇప్పుడు మాకు ఫారెస్ట్లో మా భూమి లేకుంటే అట్లా చూసి మాకు ఖచ్చితంగా 3 ఎకరాల పట్టా ఎస్సీ వాళ్ళకు ఇవ్వాలా. అప్పుడు మాత్రం మేము మొత్తం తెలంగాణకు వస్తాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసం బయట రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ డిమాండ్ చేశారు. మట్కా గంజాయి కార్యకలాపాలపై పోలీసుల వైఖరిని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉందా లేదా తాడిపత్రిలో బంగాకు ఉందా లేదా బంగా వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు కలిసి చేస్తున్నారా లేదా తాడిపత్రిలో బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేస్తారా లేదా దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూస్తారా లేదా Justice!